యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును బట్టి మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. సమూయేలు 2వ పుస్తకము 22వ అధ్యాయం మొదటి 3 వచనాల యొక్క మాటలు మనం ధ్యానం చేసుకున్నట్లయితే ఏం చెప్తున్నాడు అంటే, యెహోవా తన్ను సౌలు చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీతవాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించెను. అతడు ఇట్లా నేను యెహోవా నా శైలము, యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించదును. నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయ స్థానము ఆయనే నాకు రక్షకుడు. ఆయనే నాకు రక్షకుడు, బలత్కారుల నుండి నన్ను రక్షించువాడు నీవే అంటూ స్తుతించిన ఇక మాటలు ఇక్కడ మనం చూస్తున్నాం. మొదటి 3 వచనాల్లోనూ కూడా ఒక గొప్ప అపాయం నుండి, అది భౌతికమైంది, శరీరసారమైనది, తన శత్రువుల నుండి, సౌలు చేతి నుండి తప్పించబడిన రీతిని జ్ఞాపకం చేసుకుంటూ దావీదు దేవుని కీర్తిస్తున్నాడు. దీనికి ముందు ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. మానవునికి మాత్రమే శరీరము, ప్రాణము, ఆత్మ ఉంటున్నది. కాబట్టి మానవుడు పలకవలసిన ఒక మాట ఎప్పుడు ఎలా పలకాలో ఇక్కడ రాయబడుతుంది. కనవాటికి అనగా పశువులకు, పక్షులకు, అటువంటి వారి ఏది కూడా ఆత్మ అనేది ఉండదు. శరీరం ఉంటుంది, ప్రాణం ఉంటుంది. ఆత్మ కలిగిన వాడు మానవుడే. కనుక ఈ మానవుడు దేవుని దగ్గర ఏ విధంగా ఒప్పుకోవాలంటే 3 విషయాలు. ఒకటి, భౌతికంగా కాపాడు దేవుడై ఉన్నాడు. అలాగే ఆయన ఏమై ఉన్నాడో తెలియపరుచుతున్న రీతిలో ఉంటూ, అటువంటి యొక్క పరిస్థితుల్లో నుండి నన్ను రక్షించు నాథుడును, నా కేడెమును, రక్షణకర్త ఆయన అయి ఉన్నాడు అని ఒప్పుకోవాలి. కింద భాగంలోకి వెళ్ళినప్పుడు తర్వాత క్రమేణా, ఇప్పుడు మనం ఎవరి గురించి, మానవుడి గురించి చూస్తున్నాం, పశువుల గురించి కూడా దాని గురించి కాదు. కాబట్టి మానవుడికి కలిగిన ఈ శరీర, ప్రాణాత్మ, దేహములు, ఆత్మ యొక్క నడిపింపు ప్రకారంగా ఉండడానికి యెషయా 43వ అధ్యాయము 11వ వచనంలో, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించిన వాడును నేనే, రక్షించువాడు నేనే, దాన్ని గ్రహింపజేసిన వాడును నేనే. ఏ అన్య దేవతయు మీలో ఈ విధమైన రీతిలో ఉంటూ 10వ వచనంలో, నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడును లేడు. మొట్టమొదటిగా మనిషి భౌతికమైన రీతిలో ఏ విధమైన దేవుని ఆదరణ, సహాయం పొంది ఉన్నాడో ఒప్పుకుంటున్నా చూస్తున్నాము. రెండవది, దేవుని ప్రభావం గురించిన ఒక వివరణ ఇవ్వబడుతున్నప్పుడు వింటున్నాం. ఇకపోతే మూడవది, ఇది చాలా అవసరమైన రీతిని గమనించుడాలి. 44వ అధ్యాయం యెషయా 6వ వచనంలో 44:6, నేను మొదటివాడను, నేను మొదటివాడను, నేను మొదటివాడను, నేను కడపటివాడను, నేను తప్ప ఏ దేవుడును లేడు, నేను తప్ప ఏ దేవుడును లేడు, నేను మొదటివాడను, కడపటివాడను. హోషేయ 13వ అధ్యాయం 4వ వచనంలో కూడా, నేను తప్ప రక్షకుడు లేడు, నేను తప్ప రక్షకుడు లేడు. అంటే శరీర రక్షణకై, ప్రాణ రక్షణకై, ఆత్మరక్షణ కొరకై రక్షకుడు తన యొక్క శక్తి ప్రభావాన్ని కనపరుచుకుంటున్న రీతిలో ఇక్కడ మనం చూస్తున్నాము. ఇంట్రడక్షన్ చేస్తున్నాను ఇది, తర్వాత అసలు పాఠంలోకి వెళ్దాం. ఇంకొక మాట కూడా చూసి మనము మరి యొక్క వివరణకు మనం వెళ్దాం. ఇంకొక మాట ఏంటంటే, నిర్గమ 14వ అధ్యాయం 13వ వచనంలో, నిర్గమ 14:13, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను, కలుగజేయు రక్షణను నిలుచుండు చూడుడి. ఇది యెహోవా అనుగ్రహించే ఒక రక్షణను అని మనం ఇక్కడ చూస్తున్నాం. కానీ దురదృష్టవశాత్తు
కొన్ని మాటలు గమనించి చూసినప్పుడు ఇంత ప్రభావితమైన రీతిలో ప్రభువు తెలియపరచుచున్న రీతిలో ఉంటుండగా, ఆ ప్రకారమైన రీతి యొక్క ఆలోచన కలగకుండగా క్రొత్త నిబంధనలకు వచ్చినప్పుడు పౌలు గారు ఒక వివరణ ఇస్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12-13 వచనాలు. 12-13 వచనాలు. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోలో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడని చెప్పుకుంటున్నారని నా తాత్పర్యం. 13వ వచనంలో క్రీస్తు విభజింపబడి ఉన్నాడా, పౌలు మీ కొరకు సిలువేయబడి ఉన్నాడా, పౌలు నామమున మీరు బాప్తిసం పొందిరా. ఈ విషయానికి వచ్చినప్పుడు ఈ 12వ వచనం పైన అలాంటి ఒక అల్లరి చెలరేగుతుందంట. అది మాకు వినపడుతుంది అంట. అది మేము వింటున్నాము. ఎందుకు ఈ అల్లరి, ఈ గొడవ, ఈ శోధన, ఈ విభజన? దేవుడు మనకు రక్షకుడై ఉన్నాడు. ఆయన సర్వలోకంలోని ప్రజలకు రక్షణ అనుగ్రహించడానికి ప్రభు అయి ఉన్నాడు. కీర్తన 3వ అధ్యాయం 8వ వచనం. ఎప్పుడైతే ఆయన రక్షించు వాడై ఉంటుండగా ఆయన యొక్క సన్నిధిలో మనము ఇంకొకటి ఏదో అనుకుంటూ ఆ ఐక్యత, ఆత్మ అనుగ్రహించే ఐక్యత నుండి తప్పిపోతున్నాం. ఆ తప్పిపోతున్న దాన్ని బట్టే ఈ దినమున ఈ యొక్క క్రైస్తవ సమాజములో 38 శాఖలుగా ఇంకా మించి ఉన్న రీతిలో ఉంటూ ఆ ఐక్యతను పోగొట్టుకుంటూ ఒక్కొక్కరు ఒక్కొక్క విధాన వారి ఆచార యొక్క పద్ధతుల ప్రకారంగా ఆరాధన జరుపుకుంటున్న రీతిలో ఉంటారు. ఏంటిది ఇది అన్నప్పుడు, ఇది మా యొక్క ప్యాటర్న్, మేము ఇలాగా ఆరాధన చేసుకుంటుంటాం. మా సిద్ధాంతాలు మీ సిద్ధాంతాలు వేరు కనుక మాకు సంఘ స్థాపితమైన యొక్క సిద్ధాంతాలు, ఏంటిది సంఘ స్థాపితమైన యొక్క సిద్ధాంతాలు ఉంటూ దేవుని యొక్క ఆజ్ఞను మీరుతూ వారు ఇష్టానుసారమైన రీతిలో చేస్తున్నారు. ఎక్కడ పోయినప్పుడు కూడాను ఈ డిఫరెన్సెస్ ఉంటున్నాయి, ఈ తేడా కనపడుతున్నది. కనుక సిద్ధాంతం అయినా ఏది అయినా దేవుని ఆజ్ఞకు లోబడుచున్న రీతిలో ఆ ఆరాధన జరగవలసిందే తప్ప ఒక మనుషుడు ఆ ప్రకారంగా విధిని, ఆ ఆత్మ సంబంధమైన విధిని తాను స్వయంగా ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టుగా ఉండకూడదు. అది దేవుని వలన కలిగిన యొక్క కార్యం కనుక దేవుని ఆత్మచేత నడిపింపబడాలి. దేవుని ఆత్మచేత నడిపింపబడుతూ దేవుడి ఇచ్చిన యొక్క వాక్యాన్ని వింటూ ఆ ప్రకారమైన రీతిలో ఆ సహవాసులకు ముందుకు వెళ్ళాలి. కాబట్టి దేవుడి ఇచ్చిన యొక్క ఐక్యతను ఏ మనుషుడు కాదనడానికి వీల్లేదు. ఆ ఐక్యత ప్రకారంగా జీవించాలి. దేవుని యొక్క సన్నిధిలో ఆయన చిత్తం నెరవేర్చాలి. ఆయన ఇచ్చే యొక్క సమాధానంలో ముందుకు వెళ్ళాలి. ఈ వాక్యపు యొక్క సూచన ఏదైనాదో దాని విధిగా మనం వినాలి. వాక్యం ఏం చెప్తుంది అంటే, అందరూ ఈ ప్రతి మత శాఖ వారు అనగా డినామినేషన్స్ వారు ఇలాంటి ఒక డివిజన్స్ తీసుకొస్తూ వారి సొంత ఆలోచన చెప్తూ ముందుకు వెళ్తున్న రీతిలో ఉంటుండగా మనం చెప్పుకోవాల్సిన సత్యం ఒకటి ఉన్నది. ఏంటిదంటే, ఆ దేవుని చిత్త ప్రకారమైన రీతిలో ఆరాధన కానీ అది జరగకపోయినాను అందరూ వాడుతున్నది అదే బైబిలు. క్రైస్తవులు అనబడుచున్న వారు అందరూ వాడుతున్నది అదే బైబిలు. కొంతమంది కొన్ని సంస్థ పరంగా వారి సొంత పుస్తకాలు వాడుకుంటున్నారు. సొంత పుస్తకాలు వాడుకుంటూ ఆ బేసిక్స్లో వాళ్ళు వెళ్తున్నారు. కానీ వాక్యపు యొక్క సూచన ఎంత ఖచ్చితమైనది? అలాగా వేరు 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 అని ఉందా? ఏం చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5-6 వచనాలు చూడండి ఏముందో. 5-6 వచనాలు. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒకటే, బాప్తిసం ఒకటే, అందరికి తండ్రి అయిన దేవుడు ఒకటే, అన్నీ ఒకటే. కాకపోతే మనుషుల దగ్గరికి వచ్చినప్పుడు అన్ని వేరువేరైపోయినాయి. ఆత్మ నడిపింపు అక్కడ లేదు, ఆత్మ యొక్క తలంపు అక్కడ లేదు. ఆ ఒకటి అనేక యూనిటీలో మనమందరం ప్రభునందు ఒకటే అనే దాంట్లో అందరూ అక్కడ కలవడం లేదు. అందరూ కూడాను
మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ అనుకుంటున్నారు. కానీ తిరిగి ఆ ఆరాధన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ తేడాలు వారు చూపిస్తూనే ఉన్నారు. వారు వ్యక్తిగతమైన ప్రాముఖ్యతను చూపిస్తూనే ఉన్నారు. ఆత్మకు దూరం అయిపోయారు, ఆత్మీయ ఆలోచనకు దూరం అయిపోయారు. అందుకే మొట్టమొదటిగా మనం చదువుకునే మాటల్లో దేవుడు ఏ విధమైన ప్రభావితమైన రక్షకుడై ఉన్నాడో, కాపరై ఉన్నాడో, ఆదరించి వాడై ఉన్నాడో, సహాయం చేయవాడై ఉన్నాడో, అపాయం తప్పించేవాడై ఉన్నాడో, అవన్నీ విషయాలు చూస్తూ ఆ తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు ఈ భాగంలో గమనించి చూసినప్పుడు అందరూ ఏదో విధంగా అనుకుంటూ వారి ఆచారంలో ఉన్న ప్రకారంగా మనము లేకుండా ఉండడానికి మనకు నడిపించే దేవుని వాక్యం, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క తలంపు మనకు ఆయన స్పష్టంగా ఇక్కడ ఇస్తున్న కొన్ని మాటలు గమనించి చూసినప్పుడు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఏంటిదంటే ఆ ప్రకారంగా మానవుని యొక్క తలపు ప్రకారంగా ఏది కూడాను మనకి ఇవ్వబడుతున్న ఒక ఉపదేశం ఉన్నట్టుగా అక్కడ కనపడటం లేదు. ఏముంది ఓ చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనంలో, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనము ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకోలేదు. ఏలైనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. దేవుని మూలముగా అక్కడ లిఖించబడింది. అంటే ఇక్కడ ఏ స్పష్టత ఉంది మనకి? ఇక్కడ దేవుని ఉద్దేశంలో 40 మంది ఒకే విధంగా రాశారు. 40 మంది చేత రాయబడిన విధానంలో వారి వారి వృత్తులు వేరు. ఆది కాండం ప్రకటన గ్రంథం వరకు గమనించి చూసినప్పుడు వారి వారి వృత్తులు వేరు అయినప్పటికీ కూడా వారి సారాంశము ఒకటిగా ఉన్నది. కానీ అలాంటి యొక్క పరిస్థితుల్లో ఇలాంటి యొక్క వేరు వేరు యొక్క తలంపును పుట్టించే ఆరాధన ఎందుకు కొంతమంది చేస్తున్నారో అది మనము జాగ్రత్తగా ఈ యొక్క వాక్యం ద్వారా పరిశీలన చేయాలి. ప్రభు ఇచ్చే వాక్యము చేత నడిపింపబడి ఆ వాక్యపు యొక్క ప్రకటన చేయమని అధికారంగా చెప్పబడినప్పుడు సొంత మాటలు ఎలా చెప్తాం, మనం వేరే విషయాలు ఎలా తీసుకొస్తాం? అలాంటి యొక్క పరిస్థితులు గమనించి చూడండి. దానియేలు తన పొజిషన్ వేరు, పౌలు తన పొజిషన్ వేరు, లూకా తన పొజిషన్ వేరు, పేతురు తన యొక్క వృత్తి వేరు. అయినా అందరూ కలిసి రాసిన ఈ బైబిల్ గ్రంథపు యొక్క వివరణ ఒకటిగానే ఉంది. ఎందుకు? కారణం ఏంటిదంటే వాళ్ళు సొంత బుర్ర ఉపయోగించలేదు. ఏం చదువుకున్నప్పుడు వాక్యము పరిశుద్ధాత్మ ప్రేరణ వలన, పరిశుద్ధాత్మ నడిపింపు వలన దేవుని చేత రాయబడిన లేఖనం వాక్యం ఉంది. కానీ మనుషుని యొక్క ఊహను బట్టి కానీ మనుషుని యొక్క ఇచ్చను బట్టి కానీ ఏ యొక్క పరిశుద్ధ లేఖనము రాయబడలేదు. బోధించేవారు వినేవారు అందరూ కూడా ఏదైనా మన ట్రాక్ తప్పిపోతున్నారు. ఆ యొక్క ఆలోచన, దేవుని యొక్క ఆలోచన ఏమైనదో తప్పిపోతున్నారు. ఏదైనా మనం ఎక్కడ ఉండొచ్చు, వేరే వేరే ప్రాంతంలో ఉండొచ్చు, వేరే వేరే దేశంలో ఉండొచ్చు, వేరే వేరే భాషలు మాట్లాడుతూ, ఏమైనప్పటికీ కూడా బైబిల్లో యొక్క సారాంశం ఒకటే గనక దాన్ని విభజించకూడదు. అది జరుగుతున్నప్పుడు సరైన వాక్యము మనుషులకు చేరదు. ఎప్పుడైతే సరైన వాక్యం మనుషులు చేరదో రక్షణను పోగొట్టుకుంటారు. రక్షణార్థమై ఇవ్వబడిన లేఖనాలు ఇవి, మారు మనసు గురించిన లేఖనాలు ఇవి, దేవుని ప్రభావాన్ని అనుభవించడానికి ఇవ్వబడిన లేఖనాలు ఇవి, దేవుని వాగ్దానాలు మనం స్థిరంగా జీవించాలని ఇవ్వబడిన లేఖనాలు ఇవి. అవి చెప్పకుండా వేరే చెప్తే దేవుని మాటకు దూరంగా ఉంటున్న వారు. ప్రజలకు ఏమెళ్తున్నది? సంఘానికి ఏమెళ్తున్నది? సంఘం యొక్క ఆలోచన ఎలా ఉంటుంది? ఆ ఆలోచన ప్రకారంగా దేవుడు ఇచ్చే యొక్క మాటలో మన సంపూర్ణమైన ఆత్మీయ నడిపింపు చేత ఆ మాటను మనం తిరిగి వివరణ చేస్తూ పరిశుద్ధాత్మ ప్రేరణ బట్టి ఆయనను మహిమపరుస్తూ వాక్యాన్ని ప్రకటించాలి. ఏం చెప్తుంది మత్తయి సువార్త 10వ అధ్యాయం 20వ వచనంలో గమనించి చూసినట్లయితే, నీవు వాక్యాన్ని వివరించిన వ్యక్తిగా అక్కడ ఉంచినప్పుడు మాట్లాడుచున్నది నీవు కాదు, కానీ తండ్రి ఆత్మ నీలో ఉండి మాట్లాడుచున్నాడు. ఇట్స్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ దట్ ఈస్ స్పీకెత్ అవుట్. కానీ మనం కాదు. ఆ ఆలోచన చేత ఎవరు మాట్లాడుతున్నారు? నేను మాట్లాడుతున్నానండి. నువ్వు ఎలా మాట్లాడుతున్నావు? ఇది లోక సంబంధమైనదా? నువ్వు ఒక ఇన్స్ట్రుమెంట్. ఆ ఇన్స్ట్రుమెంట్ ప్రకారంగా
ఆత్మ ద్వారా మాట్లాడడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు, కానీ నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు కాదు. ఇట్స్ నాట్ యూ, ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. ఏ వాక్యం అయితే మనకి ఇవ్వబడుతుందో అది అందిస్తున్నప్పుడు, అది ప్రకటన చేస్తున్నప్పుడు ఆ ఆత్మానుసారమైన స్ఫూర్తిదాయకమైన ఆ తలంపుల్లో ఆలోచన వెళ్తాం. అలా రాయబడి మనకి ఇస్తున్న యొక్క పుస్తకాలు, మనకిస్తున్న యొక్క వాక్యాలు గమనించి చూసినప్పుడు బైబిల్ కాలంలో నుండి ఎలాగొచ్చినాయి, ఎలాగా ప్రకటన చేయబడ్డాయి, ఈ ముద్రణ జరుగుతున్న రీతి ఒక విధమైన వివరణ బైబిల్ మనకి ఇస్తున్నప్పుడు ఇవి ఎలాగా మనకి అందించబడ్డాయి, దానికి ముందు ఎలాగ వాడుకలో ఉన్నాయి, అది ఆశ్చర్యమే. కాబట్టి ఇది వివరణ చేస్తున్నప్పుడు ఈ వాక్యాలకు జాగ్రత్త వినండి. ఈ వివరణ చేస్తున్నప్పుడు, ఈ సత్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఆ అపవాది అన్నవాడు శోధిస్తూ ట్రాక్ నుండి తప్పిస్తాడు. ఈ సాటనికల్ స్పిరిట్ ఎందుకనంటే మనం ఉంటున్న ఇక పరిస్థితులను తప్పిస్తాడు, వాడు తప్పించి శోధిస్తాడు. ఈ సత్యాన్ని, ఈ ఆత్మీయ విషయాలను వినొద్దు అని తప్పిస్తుంటాడు. ఇటువంటి యొక్క ఏర్పాటు చేసిన లేఖనాన్ని, వాక్యాలను వాక్యంలో ఉన్న ప్రకారం కాకుండా వారి సొంత తలంపుల ప్రకారంగా ప్రకటన చేస్తున్నారు. ఎవరికి మహిమ, ఎవరికి ఘనత అన్నప్పుడు స్వయంగా వ్యక్తులకు ఆపాదిస్తూ దేవుని దూరం చేసుకుంటున్న విషయాన్ని గమనించు. ఇది వాస్తవంగా జరగవలసిన ఆరాధన. ఆ ఆరాధనలో నాకు రక్షకుడుగా, నాకు ఆదరణకర్తగా, నాకు సహాయం చేయక రీతిలో ఈ శత్రువు నుండి, అపవాది నుండి, లోకము నుండి తప్పించడానికి ఆయన రక్షకుడై నాకు రీతిలో వచ్చిన వాక్యాన్ని ప్రకటించకపోతే నేను ఎలా వినాలి? ఎలాంటి ఒక రీతిలో నేను ముందుకు వెళ్ళగలను అంటున్నప్పుడు ఆ ప్రకటించే యొక్క విధానపు యొక్క పరిస్థితిలోనే ఒక వ్యక్తి సంసిద్ధతను కలిగి, ఆ వ్యక్తి పరిశుద్ధాత్మ ప్రేరణ బట్టి ముందుకు సాగుతూ ఆ వివరణ ఇచ్చుచున్న రీతిలో ఉంటున్నప్పుడే ఇది అనేకులకి ప్రకటన చేయబడుతుంది, లేకపోతే కాదు అని అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 14-15 వచనాల్లో మనం చూస్తుంటాం. ఇది ఆ ఏర్పాటు, అది దాన్ని ప్రకటన చేయడం ఆ విధమైన సంసిద్ధత చేత, ఆ విధమైన ఆలోచన చేత దేవుని పరిశుద్ధాత్మ ప్రేరణ కలిగింపబడిన రీతిలో ఆ ప్రకటన జరగవలసిందే తప్ప మన సొంత ఊహకు సంబంధించిన మాటలు మాట్లాడడానికి వీల్లేదు. అదేమి పనిచేయదు, ఏ విధంగానూ పనిచేయదు. కనుకనే మనకి ఇవ్వబడిన మాటలు గమనించి చూసినట్లు ఎంత సీరియస్గా ఉన్నాయి. ఈ సత్యమును కలిగి ఆరాధించలేని రీతిలో ఉండడం ఆ ప్రకారంగా లేకపోవడం ఒక వంతు అయితే, సమాధానం లేదు, ఐక్యత లేదు, మీరు పోట్లాడుకుంటున్నారు, రక్షణ అనుగ్రహించిన వాడిని జ్ఞాపకం చేసుకుంటలేదు, ఎవరి వలన రక్షణ ఉన్నదో అనే సంగతిని మీరు ఏమాత్రం ఆలోచన చేయట్లేదని పౌలు గారు అక్కడ ఆయన సంఘానికి రాస్తూ తెలియపరుస్తున్నాడు, గ్రంథకర్త అయిన ఆయన. ఎందుకు విభజన? క్రీస్తు ఎక్కడ విభజింపబడలేదే, క్రీస్తు విభజింపబడినట్లుగా ఎందుకు మీరు అంటున్నారు అని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు మన మనస్సులో ఈ గొప్ప ఆలోచన లేకుండగా, ఈ తలంపు లేకుండగా, ఇలాగ వచ్చిన వాక్యాన్ని సద్వినియోగం చేసుకోక, ఇవ్వబడుతున్న పరిశుద్ధ లేఖనముల యొక్క వివరణలో మనం ప్రవేశించకుండా ఏం ఆలోచన చేస్తున్నాం? ఆయనకి దూరంగా ఉంటున్న రీతిలోనే ఉంటున్నాం. ఆయన సన్నిధిలో మనం ముందుకు వెళ్ళట్లేదు. ప్రతి ఆశీర్వాదము దేవుడు అనుగ్రహిస్తేనే మనకి దొరికేది. కాకపోతే ఆయన చిత్త ప్రకారమైన రీతిలో మనం జీవించి అడిగితేనే పొందుకోగలము. మూడవది, ఈ వాక్యపు యొక్క సూచన ప్రకారంగా నా కాపరి, నా రక్షకుడు, నా ఆదరణకర్త ఆయన అని గమనించి సత్యమైన వాక్యపు ధ్యానంలో ఉండాలి తప్ప ఏవో ఊహించుకుంటూ, ఏవో ఆలోచన చేసుకుంటూ ఆత్మ ప్రేరణ లేని యొక్క స్థితిలో ఉన్నప్పుడు నశించుతున్న వారుగా మాత్రమే మనం ఉంటాము. స్టోరీలు చెప్తారు, దురదృష్టశాత్తు కొంతమంది వాక్యం చెప్తారు, కథలు చెప్తుంటారు. వాట్ వే ఇట్ ఈస్ యూస్ఫుల్? ఏ విధంగా అది మనకు పనికొచ్చేది కాదు. ఈ వాక్యం యొక్క ధైర్యమే, ఈ వాక్యం యొక్క బలమే మనల్ని జీవింపచేసేది తప్ప వేరే ఇతర కథలు కాదు, అన్నిటికీ కాదు.
అందుకనే ఇప్పటికీ కూడా వాక్యంలో రాయబడిన యొక్క సత్యాన్ని ఇంకోటి గమనించి చూసినప్పుడు, ఈ స్పష్టత బైబిల్లో ఇస్తున్న ఒక మాట గమనిస్తే, యెషయా 45వ అధ్యాయంలో నా వైపున చూచి రక్షణ పొందమంటున్నాడు. ఆయన వైపున చూచి రక్షణ పొందాలి. ఆయన వైపును చూచి మన పందిరంగులో పరిగెత్తాలి. ఆయన వైపు చూచి ఆయన లేఖనపు యొక్క వివరణ ఏంటో ఆలోచన చేయాలి. ఆయన వైపు చూచి మనము ప్రార్థించువారుగా ఉండాలి. ఎందుకంటే ఆయన ద్వారా సమస్తము గనుక, ఆయన ద్వారానే సమస్తమైన స్థితిని మనకు అనుగ్రహించబడుతుంది గాక. లోకంలో ఉన్న సమస్తము ఏది జరిగినప్పటికీ, దేన్ని సృష్టించినప్పటికీ, అది మొట్టమొదటిగా మానవునికి ఇచ్చిన యొక్క ఆత్మ యొక్క ప్రభావితమైన రీతిలో ఆలోచన చేస్తూ దేవుని స్తుతించాలి. మొట్టమొదటి మనం చదువుకున్నాం, దేవుని దావీదు స్తుతించాడు ఆయన కాసిన దాన్ని బట్టి. ఆయన సృష్టించిన సమస్తమును బట్టి మనం ఏం చేయాలంట? ఆయన స్తుతించాలి. లోకములో ఉన్న యొక్క ప్రభావితమైన స్థితి ఏది కూడాను సైంటిస్టులు అని ఇప్పుడు చెప్తున్నారు కానీ క్రీస్తుకు 1400 సంవత్సరం పూర్వం జరిగిన ఒక సంఘటనలు జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, అంటే అప్పుడు ఇప్పుడు ఈ 2000 సంవత్సరాలను 3500 సంవత్సరాలు దాదాపు జరిగిన ఒక సంగతులను సైంటిస్టులు ఇప్పుడు ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఇది మేము చేస్తున్నామని. దానికి ముందే అసలు ఎలాగా సృష్టించబడి తర్వాత ఆ ఆలోచన తెలియపరుస్తున్నాడంటే 104వ కీర్తన 5వ వచనం చదువుదాం. 104వ కీర్తన 5వ వచనం. అక్కడ ఇస్తున్న ఇక వివరణ ప్రకారంగా మనం ఇప్పుడు దాన్ని స్తుతించిన వారు ఉండాలి. భూమి ఎన్నటికి కదలకుండానట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరిచెను. ఆయన అనగా ఎవరు? చదవండి, పూర్తిగా చదవండి. ఆయన అనగా ఎవరు స్థిరపరిచాడు? ఎవరు దాన్ని తయారు చేశాడు? ఎవరు దాన్ని సృష్టించాడు? దేవుడు యెహోవా. కనుక ఆ పేరు ఆయనకి రావట్లేదు. ఇప్పుడు ఆ పేరు జ్ఞాపకం చేసుకోవట్లేదు. అంటే సత్యవాక్యం వెళ్ళడం లేదు. ఎవరో ఒక సైంటిస్ట్ చెప్తున్నారు వాళ్ళు కనుగొన్నారు అని. సమస్తమును కూడా ఏది ఒకటని కాదు, ఏది అడిగినప్పుడు కూడా సమస్తమును దేవుడే సృష్టించాడు. భూమి ఆకాశంను సృష్టించిన వాడు ఆయన అన్నప్పుడు, దానికి ఏమి కావాలో అన్నిటి ఆలోచన కలిగి ఆయన అన్నప్పుడు, ఆ వివరణ, ఆ సత్యాన్ని ఇదే దావీదు చెప్తున్నాడు. ఈ 139వ కీర్తనలో, ఎక్కడికి వెళ్ళినా నీ ఆత్మ అక్కడ ఉంటుంది, నువ్వు అక్కడ ఉంటావు. భూమి పైన కానీ, భూమి కింద ఉన్న నీళ్ళలో కానీ, పాతాళంలో కానీ, ఆకాశంలో కానీ ఎక్కడైనా నువ్వు ఉంటావు అంటున్నాడు. ఎంత అద్భుతమైన సాక్ష్యం అది. కాబట్టి నీకు మరుగైన రీతిలోనే ఎక్కడ కూడాను ఉండలేను. నువ్వు ఉంటావు అక్కడ, నువ్వు ఉంటావు. ఈ విషయమైన వివరణ. అందుకే ఎవరు సంసిద్ధతను కలిగి సత్యాన్ని ప్రకటించే రీతిలో ఉండాలి అన్నప్పుడు, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పుస్తకము 3వ అధ్యాయం 16వ వచనం, 16-17వ వచనం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యం పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం వలన, అది అండర్లైన్ చేసుకోండి. సొంతంగా కల్పితమైన మాటలు కాదు, దైవావేశం వలన ప్రతి లేఖనం ఉపదేశం అది చేయాలి. ఆ మాట జ్ఞాపకం చేసుకోవాలి. ఈ దైవావేశం వలన అనగా ఆత్మీయ ప్రేరణ వలన ప్రకటించే రీతిలో ఉండాలి తప్ప వేరే మాటలు ఏమీ కూడాను దానికి లేదు. ఆ సంసిద్ధత అన్నది ఇక్కడ గమనించి చూసినప్పుడు, ఆ సంసిద్ధతలో మనం ఒక ఆలోచన కలిగి ముందుకు వెళ్ళాలి. చాలా జాగ్రత్తగా వినాలి. ఆ సంసిద్ధత అన్నది బైబిల్ యొక్క వివరణ మనకి ఇస్తున్నప్పుడు, ఈ బైబిల్ యొక్క వివరణలో దీని యొక్క తర్జుమాలు చేస్తున్న రీతిలో ఉంటున్నప్పుడు, ఈ బైబిల్ యొక్క వివరణ బిబ్లోస్ గ్రీక్ వర్డ్ అది అలా దాంట్లో ఎలాగా మనం చదవాలి, ఎలాగ మనం ధ్యానం చేయాలి,
అనేక రీతిలో మన సొంత యొక్క తర్జుమా లేక ఆలోచన చేసుకుని ప్రకటన చేయకూడదు. ఎలా చదవాలి అన్నప్పుడు ఎలా ఇవ్వబడింది ఆజ్ఞ, ఒకసారి చదువుతాం. అది యెషయా 28వ అధ్యాయము 28వ అధ్యాయం కింద 13వ వచనంలో ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, సూత్రం వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచట యెహోవా వాక్యము మీకు వచ్చును. ఏంటిది అది? కొంత ఇచ్చట కొంత అచట అన్నప్పుడు రకరకాలుగా దీన్ని తర్జుమా చేస్తున్నా, రకరకాలుగా తర్జుమా చేస్తున్నా. ఎక్కడ అయితే సంపూర్ణమును పరిపూర్ణము అనుగ్రహించబడుతుందో దాని పరిపూర్ణతలోకి మనం వెళ్ళాలి. అదే ముందు మనం ఇక్కడ చదువుకున్నాం ఈ తిమోతికి రాసిన పత్రికలో. ఆ సంపూర్ణత గురించే ఇచ్చట అచట అన్నప్పుడు అదేదో వేరేగా ఇంకో దాన్ని కలిపి ఇక్కడ చెప్పడం అది కాదు. ఉదాహరణకి రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో ఏముంది? 9వ వచనం, యేసు ప్రభువని నేను నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. రైట్, ఒకటి. ఓకే, అది ఇచ్చట. ఇంకా అచ్చటే ఉంది 13వ వచనం. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. ఇది అచ్చట. ఇచ్చటకు వచ్చినప్పుడు ఏముంది? ఇంకా మార్కు 16:16 మార్కు 16:16 ఏముంది అక్కడ? నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడును. అక్కడికి వచ్చేటప్పుడు పరిపూర్ణమైంది. ఓకే, నమ్మని వాని. సో ఒకే ఒక మాట మనం తీసుకుని చాలా మంది మాట్లాడుతుంటాం. నో, కన్క్లూజన్ ఎక్కడ ఇవ్వబడిందో దాన్ని చూసి మనము దాన్ని కంప్లీట్ చేయాలి. ఆ కన్క్లూజన్ ఇంపార్టెంట్. అది లేకపోతే దాని అర్థం లేదు. అందుకే అక్కడ యెషయా గ్రంథము 28వ అధ్యాయం 13వ వచనం యొక్క 3వ భాగం దగ్గరికి వచ్చినప్పుడు ఆ స్పష్టత ఇచ్చి మాట్లాడుతున్న యొక్క మాట మనం చూస్తున్నాం. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ. చూడండి ఎలా రాయబడింది మాట. ఎలాగైతే ఒకదాని తర్వాత ఒకటి మనం అర్థం చేసుకున్నట్లుగా, అవును ఆజ్ఞ ఇవ్వబడింది, ఆజ్ఞ తర్వాత ఆజ్ఞ ఇవ్వబడింది, తర్వాత ఏమబడింది? సూత్రం ఏంటిది? ఆజ్ఞ ఏంటిది? సూత్రం ఏంటిది? ఆజ్ఞ ఆయన ఇచ్చే యొక్క ప్రభావితమైన వాక్. సూత్రం ఏంటిది? దాని రిజల్ట్. అది దాని పొందిక చేయబడి మనకిస్తూ ఆ రిజల్ట్ వచ్చే వరకు ఆ ధ్యానంలో మనం ఉండాలి. ఎలాగైతే దావీదు స్తోత్రం చెల్లించున్నాడో మనమును కూడా స్తోత్రం చెల్లిద్దాం. దేవుడు మనల్ని కాపాడలేదా? దేవుడు మనల్ని ఆశీర్వదిస్తలేడా? దేవుడు మన ప్రార్థనలు వింటలేడా? అటువంటి దేవుని మహిమ ఘనత ప్రభావం తీసుకురావడానికి మనం ఇష్టపడుతున్న వరంగా లేమా? ఆయన ఒక్కడే కీర్తనీయుడు, ఆయన ఒక్కడే స్తోత్రార్హుడు. ఆ ప్రభువుని మనం ఆరాధించి స్తుతించి కృతజ్ఞత తెలిపించునక రీతిలో మనం కనపరుచుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపామయుడ, దయగల నాయన, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, ఈ దినము నీ సన్నిధిలో ఆరాధనలో పాల్పొందుతూ వాక్య ధ్యానంలో ఉండడానికి మీరు ఇచ్చిన కృపాభాగ్యం బట్టి నీకు వందనాలు. మానవుడికి రక్షణ అవసరము గనుక, ఎందుకనగా మానవునిక జీవితంలో ఆత్మను కలిగించున్నావు గనుక అట్టి యొక్క రక్షణ మానవుడు కలిగి ఉండాలని ప్రభువా నీ యొక్క తలంపై ఉండి నీ లేఖనములో మా జీవితాల్లో ఎంతగా స్థిరపరచబడాలో విషయాన్ని తెలియపరుస్తూ, ఏ విధమైన కలవరం కానీ, ఏ విధమైన అసమాధానం కానీ, ఐక్యత లేని యొక్క స్థితి కానీ కలిగి ఉండక, విభజన అనేక స్థితి ఏమాత్రం లేకుండా క్రీస్తుతో సహవాసం కలిగిన వారం కనుక అని మేము ఆ సత్య సువార్తలో మా జీవితాలను స్థిరపరచుకుంటూ రక్షణ ఆనందంలో ఉంటూ రక్షణ లేని వారికి రక్షణ గురించిన వివరణ ఇచ్చులాగా మా జీవితాలను దీవించి మీరు ఆశీర్వించమని ఈ దినపు యొక్క పాఠం కొరకు మరొకసారి నీకు వందనాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధన బట్టి ప్రార్థిస్తున్నాను.